ఏపీ నిరుద్యోగ భృతి ప్రారంభ తేదీ, నిరుద్యోగుల అకౌంట్లో నెలకు 3,000 రూపాయలు జమ. ఎవరు అర్హులు? ఎలా అప్లై చేయాలి? ఏపీ నిరుద్యోగ భృతి స్కీమ్ 2025. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు ప్రభుత్వం పెద్ద శుభవార్త తెలిపింది. 2024 ఎలక్షన్స్లో ఇచ్చినటువంటి హామీల్లో ఒకటైన నిరుద్యోగ భృతి పథకాన్ని ఏపీ నిరుద్యోగ భృతి స్కీమ్ 2025 ఈ సంవత్సరంలోనే ప్రారంభించడం జరుగుతుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగం లేక నిరుద్యోగంతో ఉండడంతో ఈ ఆర్థిక సహాయం వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనితో పాటు ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కూడా కల్పించడం జరుగుతుందని తెలిపారు. అయితే నిరుద్యోగ భృతికి ఉండవలసిన అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం. మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నిరుద్యోగ భృతి పథకంపై నారా లోకేష్ ప్రకటన. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగుల అకౌంట్లో నెల 3,000 వారి అకౌంట్లో జమ చేసి నిరుద్యోగ భృతి, ఏపీ నిరుద్యోగ భృతి స్కీమ్ 2025 పథకాన్ని అమలు చేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ ఏడాదిలోనే నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రారంభించాలని తుది నిర్ణయం తీసుకున్నట్లుగా మంత్రి నారా లోకేష్ తెలపడం జరిగింది. ఈ పథకాన్ని అమలు చేయడానికి సంబంధించి ఇతర శాఖలతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల్లో వారు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని గుర్తు చేస్తూ, ఖచ్చితంగా ఆ హామీని అమలు చేసి తీరుతామని, అది కూడా ఈ ఏడాదిలోనే ఈ పథకం ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. నిరుద్యోగ భృతి పథకం ముఖ్యాంశాలు. పథకం పేరు: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం 2025. చేకూరే ప్రయోజనం: నెలకు 3,000 రూపాయలు అకౌంట్లో జమ. లబ్ధిదారులు ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులుగా నమోదైన వారు. ఈ పథకం అమలు చేసే ప్రభుత్వ శాఖ, కార్మిక శాఖ, విద్యాశాఖ మరియు ఏపీఎస్ఎస్డీసీ సంయుక్తంగా అమలు చేయనుంది. పథకం ప్రారంభ తేదీ: మంత్రి నారా లోకేష్ చెప్పిన విధంగా 2025 సంవత్సరంలోపే ఈ పథకం ప్రారంభమవుతుంది. నిరుద్యోగ భృతి పథకానికి కావలసిన అర్హతలు: అభ్యర్థి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 35 సంవత్సరాలు వరకు వయసు ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా తక్కువలో తక్కువగా 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఐటీ లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఉండకూడదు. ఇతర ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రభుత్వ పథకాలు నుండి రాయితీ పొందుతూ ఉండకూడదు. నిరుద్యోగ భృతి పథకానికి ఉండవలసిన సర్టిఫికెట్లు: నిరుద్యోగి యొక్క ఆధార్ కార్డ్, 10వ తరగతి మార్క్స్ లిస్ట్ ఆధారంగా వయస్సు ధృవీకరణ పత్రం, విద్యార్హతల సర్టిఫికెట్లు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసులో నిరుద్యోగి రిజిస్ట్రేషన్ ఐడి, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఎడ్. మీ సేవ నుండి పొందిన నివాస ధృవీకరణ పత్రం లేదా రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? నోట్: దరఖాస్తు ప్రక్రియ ఇంకా అధికారికంగా ప్రారంభం కాలేదు. భవిష్యత్తులో ప్రారంభమైనప్పుడు ఈ క్రింది విధంగా అప్లై చేసుకోవాలి. ఏపీఎస్ఎస్డీసీ లేదా మీ సేవ అధికారిక వెబ్సైట్కి వెళ్ళండి. అన్ఎంప్లాయ్మెంట్ అలౌవెన్స్ లేదా నిరుద్యోగ భృతి పథకం అనే సెక్షన్లోనికి వెళ్ళండి. ఆధార్, విద్యార్హతలు, ఎంప్లాయ్మెంట్ ఐడి వంటి వివరాలన్నీ పూర్తి చేయండి. అవసరమైన డాక్యుమెంట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయండి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ పైన అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపిస్తుంది, నోట్ చేసుకోండి. మీరు దాన్ని ఫ్యూచర్ ట్రాకింగ్ కోసం సేవ్ చేసుకోవాలి. ఇంపార్టెంట్: ఈ పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, అధికారిక వెబ్సైట్ లింక్స్, అప్లికేషన్ లైవ్ అయ్యే తేదీ లాంటి వివరాలు త్వరలో విడుదల కానున్నాయి. ప్రభుత్వం నుండి వచ్చే అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తూ ఉండండి. మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు. మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.